వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు రెడీ చేసిన కొంతమంది పిల్లల చేత ప్రశ్నలు అడిగించి, రెడీమేడ్ ప్రశ్నలు అడిగించి ఈయన సమాధానాలు చెప్పి ఆ రోజు రాజకీయంగా అధికార పార్టీ మీద లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ప్రత్యేక హోదా వదిలేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వల్ల రాజధాని ఏడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం ఏడుస్తుంది. 100 రకాల ఇబ్బందులతో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతు ఏడుస్తున్నాడు, నిరుద్యోగులు ఏడుస్తున్నారు, ఉద్యోగులు ఏడుస్తున్నారు. అవును, సాధారణంగా నిరుద్యోగులు అంటే వాళ్ళు ఉద్యోగం లేదు, ఆదాయం లేదు, కుటుంబ పోషణ ఎలా అని బాధపడతారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా ఇంక మీరు గమనించండి, మీరు కూడా మర్చిపోయినట్టున్నారు, 1వ తారీఖున జీతాలు అనే విషయం అందరు మర్చిపోయారు. 1వ తారీఖున జీతాలు అనేది అందరు మర్చిపోయారు. మళ్ళీ 1వ తారీఖు లోపు జీతం వస్తే చాలే అనుకుంటున్నారు అందరూ. 1వ తారీఖు లోపు, 1వ తారీఖు నుంచి 1వ తారీఖు లోపుకి వెళ్ళింది. పారిశ్రామికవేత్తలు ఏడుస్తున్నారు. అలాగనే పెట్టుబడి పెట్టడానికి వచ్చేవాళ్ళు, అంటే గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ పెట్టుబడి పెట్టి పరిశ్రమలు నడుపుతున్న వాళ్ళు ఏడుస్తున్నారు. తర్వాత పెట్టుబడి పెట్టడానికి గత 5 సంవత్సరాల్లో వచ్చి కొంత పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మాట్లాడింది ఎక్కడ? పలాసలో మాట్లాడాడు, ఆడపడుచుల గురించి మాట్లాడాడు. మరి నీ పక్కన వేదిక మీదున్న ఆ పశువుల మంత్రి పలాసలో గౌతు శిరీష అనే ఒక ఆడపిల్లని, ఒక ఆడపడుచుని మీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఏ భాషలో ఏ స్థాయిలో దిగజారి దూషిస్తున్నారో నీకు తెలియదా? మరి గౌతు శిరీష ఈ రాష్ట్ర ఆడపడుచు కాదా? దాన్ని అట్లా అడిగితే ఏమంటారంటే ఆయనకి సొంత ఆడపడుచు కాదండి, ఇంకా మిగతా వాళ్ళు ఎట్లా ఆడపడుచులు అవుతారని మీలాంటి వాళ్ళు చెప్తారు. సరే, ఇప్పుడు వీళ్ళందరినీ పక్కన పెడదామండి. నిజమైన ఏడుపు ఎవరిదో దాని మీద చర్చ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యకర్తలు ఏడుస్తున్నారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏడుస్తున్నారు, కార్యకర్తలు ఏడుస్తున్నారు. ఎందుకు? వైఎస్ఆర్సీపీ నాయకులు ఏడుస్తున్నారు. మరి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఎందుకు ఏడుస్తున్నారంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నాయకుడిగా నిర్ణయించుకొని ఆయన అధికారంలోకి వచ్చేంత వరకు 2009 నుంచి 2019 వరకు జీవితాలు నాశనం చేసుకొని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఎవరి స్థాయిలో వాళ్ళు ఖర్చు పెట్టి చివరికి వీళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి మొహం కూడా చూపించకపోతే అందరూ మోసపోయి నష్టపోయి రోడ్డున పడి వాళ్ళు ఏడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి, నువ్వు మారుస్తున్న ఎమ్మెల్యేలు ఏడుస్తున్నారు, నువ్వు మారుస్తున్న ఎమ్మెల్యేలు ఏడుస్తున్నారు. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్రలో ఎన్నోసార్లు పులివెందులు వెళ్ళారు. మొన్న పులివెందులు వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా వేలాది మంది వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన పులివెందుల ప్రజలు కూడా ఏడుస్తున్నారు. ఈయన పరదాలు కట్టుకెళ్తాడు సొంతూరులో. పులివెందుల ప్రజలు కూడా ఏడుస్తున్నారు. ఇప్పుడు సరే, ఈయన టార్గెట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు, బిఆర్ నాయుడు గారు, వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పిస్తున్నారు? అసలు ఎందుకు వీళ్ళు విలన్స్ అయ్యారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి గత ప్రభుత్వాలు ఏవైతే ఇచ్చాయో వాటిని ఆపేశారు కాబట్టి మీరు డిబేట్లు పెడుతున్నారు. నేను మాట్లాడుతున్నా, ఈయన మాట్లాడుతున్నాడు. వీటిని ఆపకపోతే మీకు డిబేట్ పెట్టడానికి టాపిక్ ఉండేదా? అవును. ఇప్పుడు మీకు రోజు టాపిక్ ఎవరు ఇస్తున్నారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది ఎవరు? మా గ్రేట్ అడ్వైజర్ జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మీకు ఇంత మెటీరియల్ ఇస్తుంది ఎవరు? ఆయన అడ్వైజర్ ఆయనకి ఇస్తుంటే ఆయన మాకు ఇస్తున్నారు అడ్వైజర్. ఇప్పుడు 59 బీసీ కార్పొరేషన్లకి 59 రూపాయలు ఇవ్వలేదే, 59 మంది చైర్మన్ వేసావే, వాళ్ళు ఏడుస్తున్నారు. అన్నిటికీ మించి వారం రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం. అనంతపురం జిల్లాలో ఒక మహిళ, గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం
అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో కొన్ని వేల మందిని లక్షల రూపాయలు